సింగరేణి సంస్థకు వచ్చిన లాభాలను వెంటనే ప్రకటించాలని, లాభాలలో నుండి కార్మికులకు 35% వాటా చెల్లించాలని ఏఐటీయూసీ జాతీయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో జీఎం కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. లాభాల వాటాపై యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తే సమ్మెకైనా వెళ్తామని హెచ్చరించారు. మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి సింగరేణి హాస్పిటల్స్ లో మందులు అందుబాటులో ఉంచాలని కోరారు. కార్మికులకు రెఫరల్ సౌకర్యాన్ని సులభతరం చేయాలని వాసిరెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల ఇచ్చిన బదిలీల సర్క్యులర్ ని ఉపసంహరించుకోవాలని, తమ డిమాండ్స్ ను అమలు చేయాలని కోరారు. ఈ సంవత్సర కాలంలో ఒకసారి సిఎండి లెవెల్లో, 2 సార్లు డైరెక్టర్ లెవెల్లో స్ట్రక్చర్ సమావేశాలు జరిగినాయి. 23-24 డిమాండ్లు పెడితే దాదాపు 13-14 డిమాండ్లని యాజమాన్యం అంగీకరించింది. ఒక 2-3 డిమాండ్ల పైన కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ ఏర్పాటు చేసిన డిమాండ్లు ఏమైనాయో చెప్పడం లేదు ఇప్పటివరకు. ఒప్పుకున్న డిమాండ్ల పైన సర్క్యులర్లు ఇవ్వరు, అన్నీ పెండింగ్ ఉంటాయి. కాబట్టి ఇవాళ సింగరేణి కార్మికులందరిలో తీవ్రమైన అసంతృప్తి ఉన్నది. అట్లనే లాభాల వాటా ఆగస్టు 24వ తారీఖు నాడు హైదరాబాద్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరిగింది. ఎంత లాభాలు వచ్చినాయో ఎంతో అంత లెక్కలైనవి. మరి ఇప్పటి వరకు కూడా ఎందుకు చెప్తలేరు? దీని వెనక ఏమైనా కుట్ర ఉన్నదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం మరి కొమ్ముక్కై సింగరేణికి అన్యాయం చేసే పరిస్థితి వస్తే ఎట్టి పరిస్థితుల్లో